హాయ్ గాయ్స్, ఈరోజు అయితే నేను రెస్పాన్సిబుల్గా కొంచెం పనులు చేయబోతున్నాను అనమాట. అండ్ అది ఏంటి అనేది వ్లాగ్ చూసి మీరు తెలుసుకోండి. ఆఫ్ కోర్స్ నేను తమ్నెయిల్ యాడ్ చేస్తాను అనుకుంటా, బట్ స్టిల్ ఈ వ్లాగ్ వచ్చి కొంచెం వంట వ్లాగే అనమాట. సో నేనైతే ఈరోజు గంజి, దాని తర్వాత టొమాటో రైస్ చేయబోతున్నా. అండ్ గంజికి అయితే ఆల్రెడీ నేను భీమ్ని ఫ్రై చేసి ఆరబెట్టున్నా. హాఫ్ వే చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అయ్యో వ్లాగ్ తీయాలి కదా అని. కొత్త యూట్యూబర్స్ కష్టాలు గైస్. అండ్ నేనైతే భీమ్ కూడా ఆల్రెడీ నానబెట్టేసిన రైస్ కోసం. సో దీని తర్వాతే నేను టొమాటో రైస్ కోసం నేను రెడీ చేయబోతాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే భీమ్ అయితే ఆల్రెడీ నానబెట్టేసిన అనమాట. ఇది వచ్చి నేను కడిగి పెట్టేసుకుంటా. నేను వచ్చి టొమాటో రైస్లో వచ్చి రైస్ సపరేట్గా, టొమాటో గుజ్జు సపరేట్గా చేసి దాని రెండు మిక్స్ చేయబోతున్నాను అనమాట. స్టార్టింగ్లోనే చెప్పేసాను, స్కిప్ చేయకండి గైస్ ప్లీజ్. సో ఇది వచ్చి నేను వాష్ చేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. వాష్ చేసేసా అనమాట. దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది చాలా అనుకుంటా. సో ఇది ఎత్తి మనం గ్యాస్ మీద పెట్టేద్దాం. మూత కూడా పెట్టేద్దాం. అండ్ దెన్ మెయిన్ థింగ్, మనం గ్యాస్ వెలిగేయాలన్నమాట. సో గ్యాస్ కూడా వెలిగించేసా. సో ఇది కొంచెం బాగా ఉడికొచ్చి అన్నం వేగిన తర్వాత మనం వంచుదాం. సో ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ నేను వచ్చి భీమ్ని కడిగి దాన్ని వచ్చి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట గంజి కోసము. దీన్ని వచ్చి ఇప్పుడు మనము ఒక 2 తిప్పులు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ అంటే మెత్తగా అంతా గ్రైండ్ చేయకూడదు, కొంచెం రవ్వ కంటే కొంచెం ఎక్కువ. నేను చూపిస్తాను, అది కూడా అది గ్రైండ్ చేద్దాం. సో మిక్సీ అయితే జార్ అయితే సెట్ చేసిన అనమాట మిక్సీకి. సో జస్ట్ 2 సార్లు నేను పల్స్ మోడ్లో పెట్టుకుంటా. ఒకటి, 2, ఇంకొకసారి పట్టుకుందాం. నేను ఇంకొకసారి పట్టుకుంటా. చూపిస్తా ఎట్లా ఉంది. కొంచెం భీమ్ వచ్చి ఇరగాలన్నమాట, అంతే. పల్స్గా అంతా అవ్వకూడదు, కొంచెం ఇరిగేలాగా ఉంటే చాలా. ఇట్లా పట్టుకొని ఇప్పుడు మనం గంజి చేద్దాం. సో గంజికి అయితే నేను ఈ గ్లాస్లో భీమ్ తీసుకున్నాను అనమాట. సో నేను ఇదే గ్లాస్తో 5 గ్లాసులు నీళ్ళు తీసుకోబోతున్నాను అనమాట. మీరు కుక్కర్ ఉంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ నేను కుక్కర్లో చేయట్లేదు. నేను ఈ పాత్రలో అయితే చేయబోతున్నాను అనమాట. సో 5 గ్లాసులు నీళ్ళు దాంట్లో పోసుకుంటా. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా లైట్గా, ఆ భీమ్ అయితే దీంట్లో వేస్తాను అనమాట. నాకేమో సరిగ్గా గ్రైండ్ అవునట్టే ఫీల్ అవుతుంది గైస్, ఫస్ట్ టైం చేస్తున్నానా. చూద్దాం చేసిన తర్వాత రిజల్ట్ ఎట్టొస్తుందని. ఓకే, మనం వచ్చి దీంతో 5 గ్లాసులు నీళ్ళు వేయాలి కదా. ఒకటి, 2, 3, 4, 5. నేనైతే నీళ్ళు పోతున్నాను అనమాట. సో దీని తర్వాత నేను ఏం చేయబోతున్నా అంటే, దీంట్లో క్యూమిన్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తాను అనమాట. కొంచెం
దాని తర్వాత ఉప్పు, రాక్ సాల్ట్ వేసుకుంటా. కొంచెం వేస్తున్నా, రాక్ సాల్ట్ కొంచెం వేస్తున్నా. దాని తర్వాత ఒక 3 రెబ్బలు వెల్లుల్లి అయితే వేయబోతున్నాను అనమాట. ఒలుసుకొని 3 వెల్లుల్లి వేసేసి మనం గ్యాస్ వెలిగించేద్దాం. ఒకసారి నేను ఏం చేయబోతున్నా అంటే కలుపుకుందాం. కలుపుకొని తిన్నట్టే వదిలేద్దాం. అది అట్టే బాయిల్ అవని ఉడకాలన్నమాట. సో మనం వచ్చి ఇదైతే మనం వంచము, నార్మల్గా వండే రైస్ అయితే మనం వంచుతాం అనమాట. అదే డిఫరెన్స్ గంజికి దానికి. సో ఇప్పుడు మనం టమాటా గుజ్జుకి రెడీ చేద్దాం. సో నేను టమాటా గుజ్జుకి ఒక పెద్ద ఆనియన్, దాని తర్వాత ఈ 4 టమాటాలు అయితే తీసుకోబోతున్నాను అనమాట. సో ఈ కట్ చేద్దాం. దానికి ముందు మనం కడుక్కోవాలి వాటిని. ఇంకా కాసేపు నెలలో ఉంది. దాంతో మనం ఏం చేయాలంటే ఇప్పుడే తెప్పించినాం అనమాట ఫ్రెష్గా జింజరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేయబోతున్నాం కాబట్టి నేను దీంట్లో కొంచెం కట్ చేసుకుంటా. ఇట్లా చేసుకుంటే కట్ చేసేదానికి ఈజీ నాకు. ఎందుకంటే ఫ్లాష్ వేయడానికి మర్చిపోతున్నా గైస్, సారీ. ఇప్పుడే ఫ్లాష్ చేసిన. మనకి ఇంత చాలు అనుకుంటా, ఎక్కువైనా కానీ ఎత్తి పెట్టేస్తాను. ఓకే, ఇది చాలు. ఒక తర్వాత ఎత్తి పెడతాను. నేను దీంట్లోనే నీళ్ళలోనే చేస్తా కడుక్కునేదానికి. దాని తర్వాత మనం వెల్లుల్లి కావాలి. సో గంజి అయితే ఇట్లా ఉడికింది గైస్. ఇంకా కొంచెం మిక్సీ పట్టుండాలో నేను ఏమో, నాకు ఇట్లా వచ్చిందని ఎట్ట పట్టేసిన. అయ్యో, చూద్దాం లాస్ట్ ఎట్ట చూద్దాం. తర్వాత అన్నం కూడా ఉడికింది అనుకుంటా. ఇది ఉంచేద్దాం ఉడికిందని చూసి సిమ్ చేసుకుంటా. సో అన్నం అయితే ఇట్లా పైకి వస్తుందంటే ఆల్మోస్ట్ ఉడికిందని అర్థం. చూద్దాం. సో ఉడికింది అనుకుంటా, ఉంచేద్దాం. కాసేపు
అయితే హైలో పెట్టి సెగ పెట్టేసుకుంటే ఒక 1-2 మినిట్స్ అంతే. ఉంది కదా, నీరు ఉంటుంది కదా, అది కొంచెం వేయాలన్నమాట. సో కాసేపు అవని. ఇదైతే నేను సిమ్ చేసిన. ఉడకాలి. అది ఉడకలేదని ఇంకా కొంచెం నీళ్ళు పోసిన రైస్. తాగి చూస్తే అసలుకి అవలా, అందుకని ఇంకా కొంచెం నీళ్ళు పోసి హైలో పెట్టినా అనమాట. అండ్ రైస్ అయితే రెడీ. రైస్ రెడీ. ఇప్పుడు మనం టమాటా గుజ్జు చేద్దాం. లెట్స్ డూ టొమాటో తొక్కు ఫర్ టొమాటో రైస్. సో నేనైతే ఇప్పుడు కాడాయే ప్రిఫర్ చేస్తా రైస్. నీళ్ళు పడినట్టుండే. ఓకే, మనం ఇంత నూనె పోసుకుంటున్నామంటే ఫస్ట్ ఆయిల్ అన్నమాట. ఒకటి, 2, 3. కొంచెం ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చిన్న పట్ట, ఫ్లేవర్ కోసం వేస్తున్నా అంతే గైస్. తర్వాత సోంపు, తర్వాత యాజ్ యూజువల్ ఇదైన తర్వాత మనం ఆనియన్ తీసుకున్నాం. ఇందాక కట్ చేసి పెట్టుకున్నా ఒక ఆనియన్ ఫ్రై చేసుకున్నాం. కొంచెం బ్రౌన్ అయింది. మేము ఏం చేయబోతున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇందాక పెట్టుకున్నాం, అదే అయిపోతున్నాం అన్నమాట. కొంచెం ఫ్రై చేసుకున్నాం. దాని తర్వాత టమాటాలు ఇందాక కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలన్నమాట. సాగిపోయింది గైస్. ఇది వేసిన తర్వాత మనం వేసుకోవాలి. చేసుకున్న తర్వాత కారం మనకి ఎంత కావాలో అంత వేసుకుని టమాటాలు బాగా వేయగలన్నమాట. కారంలో మసాలాలు వదిలేద్దాం. గంజి అయితే ఇట్లాగా ఉడికిందనమాట. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే స్మాష్ చేయబోతున్నా. మనం కుక్కర్లో కనబట్టుకుంటే ఇంత ఉండేది కాదు. బట్ జ్వరానికి తింటున్నాం కదా, అందుకని నేను కుక్కర్లో పెట్టలేదు అనమాట.
ఫస్ట్ టైం చేస్తున్నా ఇట్లా, చూద్దాం టేస్ట్ ఎట్టుంటుందో. ఓకే, కింజి రెడీ. అయ్యో కింద పోయింది కొంచెం. సో చేద్దాం. సో లైట్గా నీళ్ళు అయితే పోసినాం అనమాట. నీళ్ళు పోసి దీన్ని మనం ఉడకనియాలి బాగా. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఉడకాలి. గైస్, మా చెల్లికేమో దీంట్లో గుడ్డు కావాలంట గైస్. అందుకని ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే, దీంట్లో గుడ్డు వేస్తే ఎగ్ టొమాటో రైస్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు గుడ్డు అయిపోతున్నా దీంట్లో. ఏం లేదు, ఆల్రెడీ వాటర్ అయితే మనకు కావాల్సినంత ఉంది. జస్ట్ దీన్ని వచ్చి దానిపైన లేయర్ లాగా వేసుకోవాలన్నమాట, అంతే. అయ్యో గుడ్డేసేటప్పుడు జాగ్రత్తగా. కొన్నిసార్లు ఒక్క డబ్బులు అట్ట పగిలిపోతుంది, కొన్నేమో పగలవు అనమాట. అదే బాధ. సో అది వచ్చి కొంచెం ఉడికిన తర్వాత మనం కలిపెడితే కొంచెం బాగుంటుంది. స్టార్టింగ్లోనే కలిపెడితే బాగుంటుంది అనమాట. ఎందుకంటే నేను కొద్దిసేపు సిమ్లో పెట్టి వదిలేస్తాం. టొమాటో గుజ్జు కాస్త ఎగ్ టొమాటో గుజ్జు అయింది. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే రైస్లో కలుపుకొని తినేసేయాలి గైస్, అంతే. సో నేనైతే ఒకటి అనుకున్నా, బట్ వేరే కావాలన్నారు కాబట్టి దాని ప్రకారం నేను చేస్తున్నాను అనమాట. సో యా, ఇది కూడా బాగానే ఉంటుంది చూడండి. నీట్గా గంచి చేద్దాం అనుకున్నా, లాస్ట్ 5 గ్లాసులు నీళ్ళు పోస్తానా. నీళ్ళు పోసిన తర్వాత అదేమో నాకు అన్నం ఉడికిందా అని చూస్తుంటే ఉడకనట్టుండింది. ఇంకా సరే ఇంకా కొంచెం నీళ్లు పోసిన, దాని తర్వాత ఒక రకంగా గంజిలాగా వచ్చింది. దాని తర్వాత నేను ఏం చేసిన అంటే దాన్ని తీసి స్మాష్ చేసిన అనమాట. ఎందుకంటే మనము అన్నం లాగా ఫీవర్ అప్పుడు తినలేము కదా, ఈజీగా డైజెస్ట్ అవ్వాలని చెప్పి స్మాష్ చేసేస్తే ఈజీగా ఉంటుంది తినేదానికి, డైజెస్ట్ అవ్వడానికి అని చెప్పేసి అది చేసేసాను అనమాట. సో పిల్లలకి పెద్దోళ్ళకి ఎవరికన్నా ఇచ్చు. నేనైతే 2 పల్స్కి నేను ఇంకా పల్స్ ఇంకా ఎక్కువసేపు పెట్టి ఉండాలి. టప్పును పెట్టిన వల్ల సరిగ్గా అన్ని రైస్ ఇరగలేదు అనమాట, కొన్ని ఇరిగినాయి.
నెక్స్ట్ టైం వచ్చి పల్స్ కాకుండా 1లోనే పెట్టి కాసేపు తీసేద్దాం, అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనుకుంటా. మీరు కూడా అట్లా ట్రై చేయండి. నేనైతే 2 పల్స్లో అయిపోతుందేమో అనుకున్నా, బట్ అవ్వలేదు. ఒక 4-5 వేసిన, దాని తర్వాత స్మాషింగ్ అయ్యి ఉన్నాయి. అది కాక మేము నార్మల్గా రైస్ తింటాం కదా ఇంట్లో, ఆ బియ్యంతోనే చేసిన అనమాట. వేరే బియ్యంతో ఏమైనా ట్రై చేయాలని నాకు తెలియదు గైస్. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఆ రైస్తోనే చేసిన. టేస్ట్ అయితే నేను చూసా, బాగుంది. బట్ మనం తింటే కాదు, ఫీవర్ ఉన్న వాళ్ళు తిని బాగుందంటే ఓకే, మా మమ్మీకి నచ్చితే చాలు. సో ఇదైతే కొంచెం ఆయిల్ మొత్తం పైకి వచ్చింది అనమాట. నేనైతే టమాటా గుజ్జులాగా చేసి లాస్ట్లో నెయ్యి పోద్దాం అనుకున్నా, బట్ నేను మార్చేసింది రైస్ మా చెల్లి. ఓకే, సో ఇట్స్ రెడీ. దీంట్లో మనం గార్నిష్కి కొరియండర్ లీవ్స్ వేసుకుందాం, కొత్తిమీర ఆకులు. సో యాజ్ యూజువల్ మన గుడ్ లక్, కొత్తిమీర ఆకులు ఫ్రిడ్జ్లో లేవు గైస్. సో ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. మనం ఇంక దీన్ని ఆఫ్ చేసేద్దాం. సో మన టమాటా అయితే రెడీ అనమాట. మనం ఏం చేయాలంటే కొంచెం ఉప్పు పెట్టేసి ఇంట్లో మనం రైస్ వేసి కలపబోతున్నాం అన్నమాట. ఉడికి మొత్తం కలుపుతాను.